ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణం ఈ 3 వస్తువులేనండి. అవేంటి వెంటనే తెలుసుకుని జాగ్రత్త పడండి. కష్టాలు ఊపిరి నుంచి బయటపడండి. ప్రాణం పోయినా సరే వృషభ రాశిలో పుట్టిన వారు ఈ 2025 సంవత్సరం మే నెలలో ఈ ఒక్క వస్తువును మాత్రం ఎవరికి కూడా ఇవ్వకండి. ఒకవేళ మీరు గనక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం అనేది పూర్తిగా నరకంగా మారుతుంది. అయితే ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ మే నెలలో ఏ వస్తువులను మీరు ఎవరికి ఇవ్వకూడదు. ఆ వస్తువులను ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటారు. అయితే అసలు ఈ వృషభ రాశి వారికి ఈ మే మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ దేవత ఆరాధన వీరికి బాగా కలిసి వస్తుంది, ఇటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా. అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందినవారు. వృషభ రాశి అనగా ఎద్దండి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశిచక్రంలో ఈ రాశి 2వ రాశి. స్థిరతత్వముగా ఉండటం, ఆనందంగా ఉండటం, దృఢతత్వం కలిగి ఉండటం, అంచలంచల విశ్వాసం కలిగి ఉండటం ఈ రాశి వారికి మూల సూత్రములు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ వృషభ రాశిలో పుట్టిన వారు జీవితాన్ని కూడా పోటీగా తీసుకుంటారు. ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కుంగిపోకుండా అత్యంత నేర్పుతో లక్షణ సాధన దిశకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారండి. అయితే ఈ వృషభ రాశి వారి జీవిత ప్రారంభంలో తెలుసో తెలియకో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల వీరి జీవితంలో ఆ నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉంటాయి. అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితో కూడా పంచుకోరు. అయితే ఈ వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మనం పరిశీలించినట్లయితే వారి వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు అయితే ఈ వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. ఈ వృషభ రాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచులంచులుగా అభివృద్ధి ప్రదంలో ముందడుగు దూసుకుని వెళతారండి. వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. అది దగ్గర వ్యక్తులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ప్రాణమిత్రులు కూడా కావచ్చు, అలానే మీ దగ్గర బంధువులు కూడా కావచ్చు. ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల వృషభ రాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీశారు. మీరు వీళ్ళని నమ్మి ఖచ్చితంగా మోసపోవడం అనేది జరిగింది. ఈ వృషభ రాశి వారి జీవితంలో ఇలా జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయి. మీ జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర మీరు షేర్ చేసుకుంటున్నారు. ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ ఉన్నాడు, మీ వెనకాల మాత్రం నవ్వుతూ గోతులు తవ్వుతున్నారండి. అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం ఉంటాయి. మీ జీవితంలో ఇటువంటి జరగవచ్చు, లేదంటే ఇక ముందు జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వృషభ రాశి వారు జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపున బంధువులు, కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశం కూడా ఉన్నాయి. మీరు మానసిక క్షోభకి గురి అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటాయి. మీ జాతకంలో కనిపిస్తున్నాయి. మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన ఇటువంటి పరిస్థితి అయితే ఉంటుందండి. మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ భర్త తరపున బంధువుల నుండి మీరు మానసికంగా క్షోభను ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండండి. ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశం కూడా మీకు ఉంటుంది. అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారాన్ని కూడా కనుక్కుంటారు. సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందడుగు వేస్తారు. కొన్ని పరిస్థితుల్లో కూడా వృషభ రాశి వారికి ఇలాంటివి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల జీవితం చూస్తే గనక మీరు మీ జీవిత భాగస్వామి తరపున వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేదా వారి తరపున బంధువులు కూడా కావచ్చు,
మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చేసే అవకాశం కూడా ఉన్నాయి. అంటే మీరు జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతోగానో మీకు కృషి చేస్తారండి. ఈ విధంగా మంచి చెడు అనేవి అంశాలు మీ యొక్క జీవిత భాగస్వాములో కల్పిస్తూ ఉంటాయి. ఇక పురుషులు కొంతమందికి మాత్రం మద్యపానం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటాయి. కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని కూడా చెప్పుకోవచ్చు. లేదంటే మాత్రం వేరి కోరి మీరు కష్టాలను ఇబ్బందులను కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు. అలాగే ఇంట్లోనే కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు గొడవలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ విషయాల్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వృషభ రాశికి చెందిన పురుషుల యొక్క జీవితంలో అయితే పరాయి స్త్రీ పాత్ర కూడా కనిపిస్తుందండి. ఈ పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మాత్రం మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారు ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా విరుగు పొరుగు వ్యక్తులు కూడా కావచ్చు, లేక ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులు కూడా కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా కావచ్చు. వీళ్ళు ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి అయితే, అలాగే మీ జీవితాన్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారైతే ఎన్నో ప్రయత్నం అయితే చేస్తున్నారండి. కాబట్టి మీరు ఎటువంటి సావాసాల జోలికి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలా మంచిది. మీ కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా ఆనందంగా సాగుతుంది. కాబట్టి వృషభ రాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే వృషభ రాశికి చెందిన వ్యాపారస్తుల జీవితం కనుక మనం గమనించినట్లయితే మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశం అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయండి. మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు కూడా. దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమై కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ విషయాలలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా వృషభ రాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కదా. ఈ విధంగా అయితే వృషభ రాశి వారి జాతకం ప్రకారం కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం మే నెల తర్వాత ఈ యొక్క వస్తువును మాత్రం మీరు సహాయం నిమిత్తం కావచ్చు, లేదా దానంగా కావచ్చు, ఎవరికి కూడా అస్సలు ఇవ్వకూడదు అండి. ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం వేరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఈ విషయంలో కూడా ఈ వృషభ రాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. ఈ ఒక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారు అంటే మాత్రం కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే వృషభ రాశి వారు కొన్ని వస్తువులు మనం దానంగా కానివ్వండి, సహాయంగా కానివ్వండి ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ మే మాసంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువులను ఇవ్వకూడదు. కాబట్టి ఆ వస్తువులు ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలండి. సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులండి. కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే గనక ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానివ్వండి, సహాయంగా కానివ్వండి అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు. సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అవి లవంగాలు కానివ్వండి, యాలకులు, ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా ఇవ్వకూడదు. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మనం పక్కింట్లో ఉండేవారిని కానివ్వండి, ఎదురింట్లో ఉండేవారిని కానివ్వండి, లేకపోతే స్నేహితులు ఇరుగుపొరుగు వ్యక్తులు ఉండేవారి దగ్గరికి వెళ్ళి ఆ వస్తువులు తెచ్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువులు మాత్రం అస్సలు ఎవరికి కూడా ఇవ్వకూడదండి. అంటే మీకు వచ్చే పౌర్ణమి రోజున లేదా ఆ తర్వాత రోజైనా సరే ఈ వృషభ రాశి వారు లవంగాలు అలాగే యాలకులను మర్చిపోయి కూడా ఎవరికి కూడా దానంగా కానివ్వండి, సహాయంగా కానివ్వండి ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుంచి పంపించిన వాళ్ళే అవుతారండి. ఆ తర్వాత మీరు
కోరి మీరు కష్టాలను తెచ్చుకున్నట్లే అవుతుంది. ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందో మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, బాధలు, కష్టాలను మిమ్మల్ని ఎంటాడుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా మీరు చాలా నష్టపోతారు. కాబట్టి ఈ విషయాల్లో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు. సుగంధ ద్రవ్యాలు ఎవరికైనా మిమ్మల్ని అడిగితే మాత్రం లేవని చెప్పడమే చాలా ఉత్తమం. అది మీకు చాలా మంచిది కూడా. అంతేకాని మొహమాటానికి పోయి మీరు గనక లవంగాలు, యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు కలిగే అవకాశం కూడా ఉంది. మిమ్మల్ని ఎంటాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి జాతకులు ఈ మే నెలలో ఎవరికి కూడా ఈ వీడియో చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుని మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే వృషభ రాశి వారి పేదరికంతో బాధపడడానికి కారణం మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులేనండి. వీటిని వెంటనే తెలుసుకొని బయటపడేయండి. మీ కష్టాలు మీరు తగ్గించుకోండి. మీ ఇంట్లో ఉన్న తెలుసో తెలియని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మనకు చాలా రకాలుగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయండి. మన శాస్త్రంలో కూడా తెలియజేసి ఉన్నారు. ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మనం వాటిని ఇంట్లో అమర్చుకోవాలి. ఇక ఆ వస్తువులు ఏ విధంగా ఉంటాయి, ఏది పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఆకర్షిస్తుంది, అలానే నెగిటివ్ వైబ్స్ ఆకర్షిస్తుంది, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా మనకి ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనకు మన శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది. అలాగే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకు చాలా విధాలుగా చాలాసార్లు కూడా చాలా విషయాలను కూడా చెప్తూ వచ్చారు. ఇలా చేయవద్దు, అలా చేయవద్దు అని. ఈ సమయంలో ఈ వస్తువులు ఇక్కడ పెట్టవద్దు అని చెప్తూ ఉంటారు కూడా. మనమేమో ఏంటి వీరి చాదస్తంలే, ఈ మూఢనమ్మకాలు ఏంటి అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి చెప్పాలి అంటే వాళ్ళ చెప్పేది మాత్రం నిజమేనండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అనుభవాలతో చెప్తూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వాటి గురించి జాగ్రత్తలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం అటువంటి వస్తువుల గురించి, అలాగే ఏది ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఆ తర్వాత వృషభరాశి వారు మీ కష్టాలను మీరే తొలగించుకోవచ్చండి. మనందరికీ తెలిసిందే అండి, నాన్ లివింగ్ అంటే వస్తువులలో దేంట్లో ఎక్కువగా ప్రాణం ఉంటుందో అటువంటి వస్తువులలో ఎక్కువ పర్సెంట్ మనకి నెగిటివ్ అనేది కనపడుతుందట. చాలా రకాల వస్తువులలో ఇంట్లో పెట్టేస్తూ ఉంటాం మనం. అవి ఎటువంటి ఫలితాలు ఇస్తాయో ఇప్పుడు మనం తెలుసుకొని జాగ్రత్త పడండి. మొట్టమొదటిది బట్టలండి. అవునండి, చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఇంట్లో వాళ్ళు పిల్లలకి చిన్నవైపోయి అలాగే పెద్దవాళ్ళు యూజ్ చేసే బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కిందకి మనకి యూజ్ అవుతుందిలే, లేదంటే ఎవరికైనా ఇవ్వడానికైనా పనికొస్తుంది అని చెప్పేసి వాటిని స్టోర్ చేస్తూ ఉంటారు. అంటే చినిగిపోయిన బట్టలు, కలర్ పోయినటువంటి బట్టలు, వాడైన బట్టలు ఉంటే వాటన్నిటిని కూడా కలిపి ఒక మూటలా కట్టేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇలా అసలు ఎప్పుడు కూడా చేయకూడదండి. ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళే అవుతారు. మీ పాత బట్టల మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడు కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. వీలైతే వేరే వాటికి వాళ్ళని ఇచ్చేయండి, అవి వాళ్ళకి ఉపయోగపడతాయి. లేదంటే వాటిని వేరే ఒక చోట దానం చేయండి. పాత బట్టల మూట అస్సలు ఇంట్లో ఉంచరాదు. ఇక రెండవది, ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడు పటాలు కానివ్వండి, లేదా విగ్రహాలు కానివ్వండి, అంటే కృష్ణుడు బొమ్మ లేదా వేరే దేవుడు బొమ్మలైనా సరే, ఇలాంటివి ఒక్క చోట కాస్త సిట్లినా సరే మిగతా బొమ్మ అంత బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు. అందరూ కాదు, కొంతమంది మాత్రం. ఎప్పుడు కూడా దేవుడు బొమ్మలు కావచ్చండి, లేదా పటాలు కావచ్చు, ఫోటో ఫ్రేమ్ కూడా కావచ్చు, అవి మంచిగా ఉండాలి. కానీ ఎక్కడ ఒక్క చోట కూడా మంచిగా కావాలి, కొంచెం విరిగినా సరే క్రాక్ వచ్చినా కానీ అటువంటి వస్తువులు కూడా ఇంట్లో ఉంచరాదు. ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంచితే కనుక మీకు డబ్బుకు సంబంధించినవి ఏదైనా సరే నష్టం అనేది జరుగుతుందట. అలాంటివి కనుక మీ ఇంట్లో ఉంటే తక్షణమే పటాలు కానివ్వండి, విగ్రహాలు కానివ్వండి ఇరిగిపోయినా ఉంటే మాత్రం పారే నీటిలో నిమజ్జనం చేయండి, లేదా ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ పెట్టేయండి. అలాగే చాలామంది చేసే తప్పు ఏమిటంటే ఒకేలాంటి పటాలు 4-5 రకాలవి తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారనమాట. అలా కూడా అస్సలు చేయకూడదండి. ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయట.
ఒక దేవత ఆరాధనకు సంబంధించిన ఫోటో మాత్రం పూజ గదిలో ఒకటే ఉండాలి. ఎప్పుడు కూడా ఒకటే ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ ఉంటే గనక అవి తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారే నీటిలో కానీ ఎక్కడైనా దేవాలయంలో కానీ వదిలివేయండి. ఇక తర్వాత వస్తువు ఏమిటి అంటే, చాలామంది మిద్దె పైన కానివ్వండి, ఎక్కువగా వాడిన వస్తువులు కానివ్వండి, ఇరిగిపోయిన వస్తువులు, పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా, ఏ వస్తువులైనా సరే ఇటువంటి వాటిని కూడా మనం చాలామంది టెర్రస్ మీద కానివ్వండి, లేదంటే ఇంటి పైన పక్కన ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ వీటిని పెట్టేస్తూ ఉంటారు. అలా కూడా అస్సలు పెట్టకూడదండి. ఇలా కనుక మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే మీకు డబ్బుకు వచ్చేటువంటి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంటాయన్నమాట. అలాగే ఇటువంటి వస్తువులు ఇంటి పైన కానివ్వండి, చుట్టుపక్కల కానివ్వండి పెడితే మాత్రం పితృదోషం కూడా కలిగే అవకాశం అనేది ఉంటుంది. అలాగే చాలామంది చేసే అది పెద్ద తప్పు ఏమిటంటే, ఎక్కడైనా సరే తీర్థయాత్ర చేస్తారు, లేదంటే వాళ్ళ చుట్టాలు కానివ్వండి, తెలిసిన వాళ్ళు కానివ్వండి, ఫ్రెండ్స్ ఎవరైనా సరే తీర్థయాత్రకి వెళ్ళొస్తూ ఉంటారు. వాళ్ళు అలా వస్తూ దిష్టికి సంబంధించిన ఏవైనా సరే తాడులు కానివ్వండి, మెడలో కట్టుకుని తాయితులు కానివ్వండి, లేదంటే ఈ మధ్య చాలా రకాల కలర్ స్టోన్స్ ఉంగరాలు ఉంటాయి, అవి కూడా తెస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ కూడా దేవుడి గదిలో పెట్టేస్తూ ఉంటారు. తర్వాత వేసుకుందాంలే అనుకొని, పిల్లలకి వేద్దాంలే అని చెప్పేసి వాటిని దేవుడి దగ్గర స్టోర్ చేస్తూ ఉంటారు కొంతమంది మాత్రం. కానీ అలా కూడా అస్సలు చేయకూడదండి. ఇటువంటివి అస్సలు ఇంట్లో ఉంచరాదు. ఎందుకంటే ఒక్కొక్క స్టోన్కి ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా అవి మనకి పనిచేస్తాయి. వృషభరాశి వారు మీకు తెలిసినవి స్టోన్ గురించి మీకు తెచ్చుకొని ఇంట్లో ఏర్పరచుకోవడం ఉత్తమం. ఎవరో ఇచ్చారు కదా, దేవస్థానం నుంచే కదా అని తీసుకుని వచ్చి అని చెప్పేసి దాన్ని ధరించడం వంటి పనులు అస్సలు చేయకండి. ఇలా చేస్తే గనక మీరు చాలా రకాలుగా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేవి ఇంట్లో వస్తూ ఉంటాయట. అలాగే మీరు చేసే పనుల్లో అపజయాలు ఎదురవుతూ ఉంటాయి. చాలామంది చేసి ఇంకొక తప్పు ఏమిటంటే, విరిగిపోయిన గిన్నెలు కావచ్చు, ప్లేట్లు కావచ్చు, చైర్స్ కావచ్చు, ఏమైనా సరే విరిగిపోయినవి మాత్రం ఇంట్లో అస్సలు కూడా పెట్టుకోవద్దండి. ఎప్పుడు కూడా అట్లాంటివి పెట్టుకోవడం వల్ల మనం ఆహారం పెట్టినవి ప్లేట్స్ కానివ్వండి, ఆహారం వండినవి కానీ ఏవైనా సరే అలాంటి ఇంట్లో ఉండడం వల్ల వాస్తుకు సంబంధించిన దోషాలు అనేవి కలిగిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి వస్తువులు కూడా ఇంట్లో ఉంచరాదు. అలానే ఇంట్లో పగిలిన గాజులు, అద్దాలు కానివ్వండి, గాజు గ్లాసులు కానివ్వండి, గాజు ఐటమ్స్ కానివ్వండి, ఏవైనా సరే గాజులు కూడా కావండి, అవి పగిలిపోతే వాటిని అస్సలు ఇంట్లో ఉంచకండి. తక్షణమే తీసి బయటపడేయండి. అలాగే చాలామంది చేసే ఇంకొక ముఖ్యమైన తప్పు ఏంటంటే, ఎక్కువగా డెకరేషన్స్ కోసం, ఇల్లు అందంగా ఉండడం కోసం అని చెప్పేసి ఏవో తెలివిని అయినా సరే, మనకు తెలివి కొన్ని కొన్ని ఫొటోస్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం. తాజ్మహల్ ఫొటోస్ కానివ్వండి, పడవలు నీళ్ళల్లో వెళుతూ ఉన్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలకు సంబంధించిన ఫొటోస్ కానివ్వండి, జంతువుల ఫొటోస్ కానివ్వండి, అలాగే ముళ్ళుకు సంబంధించిన ఫొటోస్, సినరస్ కానివ్వండి పెడుతూ ఉంటారు. ఇలాంటివి కూడా ఎప్పుడు కూడా మనం ఇంట్లో అలా పెట్టుకోకూడదు. తాజ్మహల్ అనేది అందరికీ తెలిసిందే కదండి, ప్రేమకు చిహ్నమని చెప్తూ ఉంటారు కూడా. కానీ లాజికల్గా మనం ఆలోచిస్తే అది ఒక సమాధి కదా. కానీ దాన్ని ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచరాదు. మనం ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మహలే కదా. అటువంటివి వాటిని ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఇవ్వరాదు. అలాగే ఇంట్లో పెట్టుకోరాదు, పెట్టినా ఉంచుకోరాదు. అలాగే మునిగిపోతున్న ఓడలు, పడవలు ఇటువంటి ఫొటోస్ కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుకోరాదు. జీవులకు, జంతువులకు సంబంధించినవి ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. అలా చేస్తే మెంటల్గా మనకి డిస్టర్బ్ అనేది మీకు కలుగుతుంది. ఎప్పుడు కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది కూడా ఉండదు. ఇక చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే, అలమార్లలో బట్టలు, నగలు, డబ్బులు, ఇంపార్టెంట్స్, డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం పెట్టేసుకుంటూ ఉంటాం. అలమార్ అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలి అని కోరుకునే స్థలం అండి అది. అటువంటి అలమార్ను మనం ఎంతో నీట్గా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కానీ చాలామంది దుమ్ము పట్టేస్తూ ఉన్నా కూడా అలాగే తుప్పు పట్టిపోయినా కూడా అలాగే వాడుతూ ఉంటారు. అస్సలు అలా యూజ్ చేయకూడదండి. అటువంటి అలమార్లలో లక్ష్మీదేవి నివసించదు కూడా. అప్పుడు కూడా మనకి ఆర్థిక సమస్యలు కూడా మనకు వస్తూ ఉంటాయి. ఆర్థికంగా కూడా మీరు ఎదగరు కూడా. అలాగే కొంతమంది అలమార్లలో వస్తువులను తీస్తారు, ఆ తర్వాత వాటిని తలుపులు వేయరు.
జస్ట్ అలా వదిలేస్తూ ఉంటారు ఓపెన్ చేసి. ఇలా చేస్తే గనక నీళ్ళు అనేవి ఏ విధంగా అయితే చేతిలో నుంచి జారిపోతూ ఉంటాయో అదేవిధంగా మీ డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి అలా కూడా అస్సలు చేయకూడదండి. అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా విరిగిపోయిన సోఫాలు, టేబుల్స్, చైర్స్ అస్సలు ఇంట్లో ఉంచకండి. అలా ఉండడం మూలంగా ఎప్పుడు కూడా మీ ఇంట్లో దారిద్ర్యాన్ని అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు మీరు. అటువంటి వస్తువులు ఇంట్లో అస్సలు ఉంచరాదు. అలాంటివి ఏమైనా ఉంటే వెంటనే వాటిని మార్చుకోండి. అలాగే ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచరాదు. వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి. ఆగిపోయిన గడియారం అండి సాక్షాత్తు మన లైఫే కదా, మనం స్టాప్ చేసుకున్న వాళ్ళమే అవుతాం. కాబట్టి వెంటనే వాటిని బాగు చేసుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే వేరే తెచ్చుకోండి. అలాగే మన ఇంటిని ఎప్పుడు కూడా నీట్గా, ఎటువంటి బూజులు లేకుండా, దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వృషభ రాశి వారు ఈ వీడియోలో చెప్పినట్టు జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంతో ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది కొంచెం కొంచెం తగ్గిపోతుంది. వృషభ రాశి వారు ఈ వీడియోలో చెప్పినట్టు జాగ్రత్తలు కనుక పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో అంతా శుభమే జరుగుతుంది. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.